మనిషికి చివరకు మిగిలేది ఇదే. మనిషికి చివరకు మిగిలేది సితే. చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం, ఉన్నదంతా వదిలిపోవాల్సింది. చివరకు మిగిలేది 6 అడుగుల పొడవు, 3 అడుగుల ఎడల్పు నేల మాత్రమే. మరెందుకు ఈ ఆరాటం ఏమో తెలియదు. పదవి కోసం పోరాటం, ఆస్తి కోసం ఆరాటం. ఎంత తిన్నా తనివి తీరదు. రోజుకి ఓ రకంగా తిన్నా తృప్తి రాదు. తిన్నదే తింటున్నాం, త్రాగిందే త్రాగుతున్నాం, అయినా ఆశ తీరలేదు. ఉన్నదాంతో తృప్తి లేదు. లేని దానికోసం ఎదురుచూపులోనే జీవితం మొత్తం గడిచిపోతుంది. కోరికలు ఎన్ని తీరినా మరొకటి పుడుతూనే ఉంటాయి. మరణంతో మన ఆలోచనకి, జీవితానికి ఆనందం. మరణమే మన జీవితాలకు పులి స్టాప్. మరణంతోనే మన దేహానికి విశ్రాంతి. జీవితం 3 నాళ్ళ ముచ్చటని తెలిసి కూడా ఏదో పొందాలని, నిరంతరం మరేదో సాధించాలని పోరాడుతూనే ఉంటాం. మనం చేసిన పాపపుణ్యాలు మనల్ని స్వర్గానికో నరకానికో ఏదో ఒకదానికి తీసుకెళ్తాయంటారు. అదెంతవరకు నిజమో తెలియదు. కానీ నేటి సమాజంలో ఉద్యోగం లేకపోతే, డబ్బు లేకపోతే, ఆస్తి లేకపోతే విలువ ఉండదు. సగటు మనిషి మనల్ని మనిషిగా గుర్తించదు. ఏడుస్తూ పుడతాం, పోతూ ఏడిపిస్తాం. ఉన్నన్నాళ్ళైనా నవ్వుతూ నవ్విస్తూ కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా నిబ్బరంగా గడుపుతాం. మన గురించి మనకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఒకరు మనల్ని గొప్పోడు అంటే గొప్పైపోం. మరొకరు మనల్ని ఎదవ అంటే మనమేమి ఎదవైపోం. ఎదుటి వారి మాటల్ని ఓ చెవితో విని మరో చెవితో వదిలేయాలి. మన అవసరం ఉన్నప్పుడు మనల్ని అందలం ఎక్కిస్తారు. మనకి వారితో అవసరం ఉన్నప్పుడు చిన్నచూపు చూడటం నేటి సంఘంలో జరిగేది. ఎప్పుడు మంచితనం, ఎప్పుడు మొహమాటం పనికిరాదు. సందర్భానుసారంగా మనలోని మంచి చెడు రెండిటిని సమపాళ్లతో ఉపయోగించాలి. లేకపోతే క్షౌరమే. మనం మంచిగా ఉంటే సరిపోదు, ఎదుటివారి కూడా మంచిగా ఉంటేనే ఆ బంధం దృఢపడుతుంది. ఎదుటివారి చర్యని బట్టి మన ప్రతిచర్య ఉండాలి. ఎప్పుడు మన వైపు నుంచే కాకుండా ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచించాలి. మనం ఎదుటివారిని గౌరవిస్తేనే వారు మనల్ని గౌరవిస్తారు. కేవలం తీసుకోవటమే మన హక్కుగా భావిస్తే ఆ ఎదుటివారు జన్మలో మనకి తారసపడరు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం అంటుంటారు. కానీ ఒంటరిగా వచ్చి పోయేటప్పుడు ఎన్నో బంధాలతో పోతాం. బంధాలను పెంచుకున్నవాడు బద్ధుడు, బంధాలను తెంచుకున్నవాడు బుద్ధుడు. కోరికలన్నీ కోరటం మన తరం కాదు. కొన్నిటినైనా త్యజించవలసిందే. తృప్తిగా కన్ను మూయాలి. ఒకరి చేత చాకిరీ చేయించుకోకుండా, మరొకరి మన వల్ల ఇబ్బంది పడకుండా నిద్రలో కన్ను మూయటమే ఓ వరం. మనం పోయాక మన పేరు మాసిపోతుంది, మన జ్ఞాపకాలు మరుగున పడిపోతాయి. గొడవ అంటే తగాదాలో కోపం, చావులో శోకం ఎప్పుడూ అశాశ్వతమే. అలా ఉంచటమే సరైనది. లేనిచో పోయిన వారితోనే పోతాం. కోపంతో ఎదుటివారి ప్రాణం తీయటానికి ఎనుకాడని కూనిదారులు అవుతాం. అన్నీ శాశ్వతమే. అంతా భ్రమే, అంతా మాయ. ఆ భ్రమ తీరాక, ఆ మాయ తొలిగాక జీవితం అంటే ఏమిటి, జీవిత పరమార్థం గ్రహిస్తాం. ఎదుటివారిని సాధించకుండా, బాధించే పనులు చేయకుండా అందరూ సమభావమే అని భావిస్తూ ఉన్నవన్నీ రోజులు
ఆనందంగా గడపడమే ఉత్తమమైన మార్గం.